హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఊర్లో ఉన్న జీడి తోటలు చూపిందాం అనుకుంటున్నా. వీడియోలోకి వెళ్ళే ముందు లాస్ట్ వీడియోలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగా. చాలామంది చేసుకున్నారు. చాలా అంటే చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ ఇప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. నాకు కొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సరే, ఇక వీడియోలోకి వెళ్దాం. మా ఊర్లో జీడి తోటలు చాలా ఎక్కువగానే ఉంటాయి. వీటి గురించి చాలామందికి తెలుసు, కానీ వాటి ట్రీస్ ఎలా ఉంటాయో కొంతమందికి తెలియదు. వాళ్ళ కోసం ఈ వీడియో. చూసారా లొకేషన్ ఎంత బాగుందో? చుట్టూ జీడి తోటలు, మధ్యలో ఇసుక రోడ్డు. ఇలాంటివి మన కోనసీమలోనే ఉంటాయి. రైనీ సీజన్లో అయితే ఈ లొకేషన్ ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వ్యవసాయం చేసుకునే వాళ్ళు సరదాగా పొలం చూసుకుంటూ వెళ్తారు. నేను ఒకటి అబ్జర్వ్ చేశా, వాళ్ళు ఎప్పుడు చెప్పులు వేసుకోరు, కానీ అలా నడవటం వల్లే వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎందుకంటారా? అలా చెప్పులు లేకుండా ఇసుకలో నడవటం వల్ల మన ఫుట్ మజిల్ పెరుగుతుంది. శాండ్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మజిల్ ఎక్కువగా వర్క్ చేస్తుంది. అండ్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది, ఎందుకంటే నేచర్ టచ్ అలాంటిది మరి. అండ్ మెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. కోర్ మజిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్ వెళ్తారు కదా, మీకు దగ్గరలో ఇలాంటి ఇసుక దారులు ఉంటే షూస్ లేకుండా నడవండి. రోడ్డు మీద నడవటం కంటే ఇది చాలా బెస్ట్. సరే, టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మనం జీడి తోటల గురించి మాట్లాడుకోవాలి కదా. ఈ జీడి చెట్లు అనేవి ట్రాపికల్ క్లైమేట్లో పెరుగుతాయి. మన కోనసీమ లాంటి కోస్టల్ ఏరియాస్లో బాగా బ్రతుకుతాయి. అండ్ దీని సైంటిఫిక్ నేమ్ ఏంటంటే అనాకార్డియం ఆక్సిడెంటల్లీ. ఇది ఒరిజినల్లీ బ్రెజిల్ దేశం నుండి వచ్చింది. మన ఇండియాలో అయితే ఆంధ్ర, కేరళ, గోవా ఈ స్టేట్స్లో ఎక్కువగా పెంచుతారు. యూజువల్లీ డిసెంబర్, జనవరిలో పూత వేస్తుంది. చిన్న చిన్న పింక్ అండ్ ఎల్లో కలర్లో ఫ్లవర్స్ ఉంటాయి. కానీ ప్రతి ఫ్లవర్ ఫ్రూట్గా మారదు. వీటిలో 3 టైప్స్ ఉంటాయి: మేల్ ఫ్లవర్స్, ఫీమేల్ ఫ్లవర్స్, మేల్ అండ్ ఫీమేల్ కలిపి ఉన్న ఫ్లవర్స్. కానీ ఫ్రూట్గా మారేవి మాత్రం మేల్ అండ్ ఫీమేల్ కలిపి ఉన్న పువ్వులే. మిగతావి కూడా అవుతాయి, కానీ పాలినేషన్ ఇంపార్టెంట్. వాటికి బీస్ హెల్ప్ చేస్తాయి, తేనెటీగలు. తాటి టెంకాయలు చూడండి ఎలా పోగేశారు. తేగలు కట్ చేశాక అలా పోగేస్తారు. మాకు తాటి చెట్లు కూడా ఎక్కువే ఉంటాయి. మా కోనసీమలో ఉండేవాళ్ళు ప్రతి సీజనల్ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేస్తూ తింటాం. ఎగ్జాంపుల్ ఈ తాటి చెట్లే చూడండి. సమ్మర్లో ముంజికాయలు తింటాం. అవి తినగా మిగిలిపోయినవి ముదిరిపోయి తాటికాయలు అవుతాయి రైనీ సీజన్లో. ఆ తాటికాయలతో తాటి ఇడ్లీ, తాటి రొట్టు, ఇంకా చాలా వెరైటీస్ వండుకుంటాం. మిగతావి ఎవరో కోయటం లేదని అవే కింద పడిపోతాయి. అవి తీసుకెళ్ళి వాటిని విడగొట్టి నేలపై ఒక పాత్రలా వేస్తారు. అవి మళ్ళీ వింటర్ వచ్చేసరికి తేగలైపోతాయి. ఇలా ప్రతిదీ తినటం మా కోనసీమలో ఉన్న వాళ్ళ అదృష్టం. సర్లేండి, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం.
అండ్ జీడిపూత 3 టైమ్స్ వేస్తుంది, డిసెంబర్ అండ్ జనవరిలో. ఈ డిసెంబర్ అండ్ జనవరిలో వచ్చే పూత మ్యాక్సిమం రాలిపోతుంది, ఎందుకంటే ఎక్కువగా మంచు కురవటం వల్ల. అండ్ ఫిబ్రవరి మార్చిలో వచ్చే పూత నిలబడుతుంది. ఈ టైంలో క్లైమేట్ స్టెబుల్గా ఉండాలి, వర్షం పడితే డ్యామేజ్ అవ్వదు. అండ్ పూత నిలబడ్డాక ఫస్ట్ జీడిపండు వస్తుంది. కొన్ని ఊర్లో జీడి మామిడి అని కూడా అంటారు. ఈ జీడిపండు ఫామ్ అయిన తర్వాత కింద నట్ట ఫామ్ అవుతుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, మనం తినే ఫ్రూట్లోనే నట్టు ఉంటుందేమో అని. కానీ అది ఫ్రూట్ కింద ఉంటుంది. అండ్ ఈ జీడిపళ్ళు ఎల్లో అండ్ రెడ్ కలర్లో ఉంటాయి. టేస్ట్ విషయానికి వస్తే కొంచెం పుల్లగా, కొంచెం తీయగా, ఒగరుగా కూడా ఉంటుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఏరియాస్లో అయితే లోకల్ డ్రింక్స్ కూడా చేస్తారు. అండ్ మా ఊర్లో అయితే జీడిపళ్ళు అవ్వకుండానే కోసేస్తారు. ఎందుకంటారా? పచ్చి జీడిపప్పుకున్న డిమాండ్ అలాంటిది. వాటిని కర్రీలో వేసుకుని వండుకుని తింటే చాలా బాగుంటుంది. చికెన్, మటన్, ప్రాన్స్, వెజిటేబుల్స్లో కూడా వేసి వండుకుంటారు. అండ్ లాస్ట్ క్రాప్ వచ్చేసరికి క్యాష్యూ నట్స్ కోసం వదిలేస్తారు. మీకు జీడిపళ్ళు అయ్యాక కూడా వీడియో కావాలంటే కామెంట్ చేయండి, అది కూడా ఫుల్ వీడియో తీసి పెడతా, ఎక్కువ లైక్స్ వస్తాయి. ఈ జీడి చెట్లు ఉన్న ఏరియా అంతా ఒక లుక్ వేసేద్దాం రండి. మామిడి చెట్టు, ఈ తోటలో అసలు మనకి ఎండే రాదు, చాలా నీడగా ఉంటుంది. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి చెట్లు. ఈ చోటుకు వస్తే మైండ్ చాలా రిలీఫ్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా. ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో చూడండి. ఇది ఎంటీ ల్యాండ్, ఇక్కడ సర్వే తోట వేస్తారు. ఇక్కడ మ్యాక్సిమం సర్వే చెట్లే పోతారు ఇక్కడ మా ఏరియా అంతా.
ఈ ఏరియాలో ఎంటీ ల్యాండ్ చాలా ఎక్కువగానే ఉంటుంది. మ్యాక్సిమం ఎక్కువ జీడి తోటలు, సర్వే చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎన్ని ఎకరాలు ఉంటుందో కరెక్ట్గా నాకు కూడా తెలీదు. నేనైతే ఒక 1000 ఎకరాలు ఉంటుందేమో అనుకుంటున్నాను. చిన్న చిన్న ముయ్యలు కూడా ఉంటాయి. అడవిలా ఉంటుంది ఇదంతా. చూడండి అంత భయంకరంగా ఉంది. నేల మీద పాకేస్తాయి కొమ్మలన్నీ. ఈ జీడి మొక్క పాతిన 4 yearsకి జీడి పళ్ళు కాయటం స్టార్ట్ చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి చాలా ఇయర్స్ వరకు కాస్తూనే ఉంటుందంట. అండ్ ఈ ఏరియాలో జీడి మొక్కలే కాకుండా నేరేడు చెట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. నేరేడు మొక్కలు రైనీ సీజన్లో ఎక్కువగా కాస్తాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తాటి చెట్లు ఇందులో తీసుకుంటూ వెళ్తుంటే పక్కనే తేగలు తీస్తూ కనిపించారు. ఇవి నాకు తెలిసి ఇవే లాస్ట్. మ్యాక్సిమం ఇప్పటి వరకు ఉండవు. లాస్ట్ ఇంకా కానీ లక్కీగా దొరికాయి. చూడండి అంత బాగుందో లొకేషన్. అక్కడ సర్వే మొక్కలు కొడుతున్నారు, అంటే కట్ చేస్తున్నారు. చాలా ఎక్కువగా ఉన్నాయి అక్కడ. చూడండి ఎంత బాగుందో లొకేషన్. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. రైనీ సీజన్లో అయితే చాలా చాలా బాగుంటుంది. ఎలాంటి పొల్యూషన్ ఉండదు, ఫ్రెష్ ఆక్సిజన్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ సౌండ్ అలాంటివి ఏమి ఉండవు. ఈ వీడియోకి ఎక్కువగా వ్యూస్ వచ్చి మంచి లైక్స్ వస్తే నేను మళ్ళీ ఈ జీడిపళ్ళు కాసాక కూడా మొత్తం మీకు డీటెయిల్గా చూపించాను. సో లైక్ చేసి షేర్ చేయండి. చూడండి నేల మీద ఎలా ఉన్నాయో. కొమ్మలు పెరిగితేనే ఉంటాయి ఇంకవి. అనకొండ పాముల్లా ఉన్నాయి. కానీ మా ఏరియాలో పాములు ఎక్కువ ఉండవు అనుకో. నాకైతే ఎప్పుడు కనపడలేదు మరి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.
ఇంక ఈ రోజుకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి. బాయ్. అన్నట్టు మర్చిపోయాను, మీకు ఒక చెట్టుని చూపిస్తాను. ఒక్కసారి చూడండి ఈ చెట్టు ఎలా ఉంటుందో. చెట్టు అంతా బాగానే ఉంది అని అనుకుంటున్నారు కదా, ఒక్క నిమిషం ఆగండి. దీని లోపల పెద్ద సొరంగమే ఉంది. ఇక్కడ చేపెడితే ఆ పక్కకు వచ్చేద్ది. చెట్టు లోపల మొత్తం గుల్ల, ఏదో పురుగు పట్టేసిందంట. మా ఫ్రెండ్ వాళ్ళ చెట్టు ఇది. ఏదో జీడేదో బయటకు వచ్చిందని చెప్పి చిన్నగా కన్నం పెడితే మొత్తం తన లోపలంతా గుల్లంట. ఈ చెట్టు బతుకుతుందో లేదో కామెంట్లో చెప్పండి.